కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కడపలోని విద్యుత్ భవన్ ఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటిఎస్ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను సంస్థలో విలీనం చేస్తామని మంత్రి నారా లోకేష్ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారని, ఆ హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ తక్కువ వేతనాలు ఇస్తున్నారని ఆరోపించారు. వెంటనే ప్రతి కార్మికుడికి కనీసం 6,000 జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలు చేసి అన్లిమిటెడ్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. కాంట్రాక్టు కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న సంఘాల వెంట కార్మికులు ఐక్యంగా నిలవాలని, ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు 28,000 మంది పైగా పనిచేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా వాళ్లకు న్యాయం చేయాలని, తెలంగాణ తరహాలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్ని సంస్థలో విలీనం చేయాలని నారా లోకేష్ గారు పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని ఈ బడ్జెట్ సెషన్ జరుగుతుండగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎస్సీ ఆఫీసుల ముందు, కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తున్నాం. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకి పాత ఆపరేటర్ల పేరు మీద 29,000 ఇస్తున్నారు. కొత్త వాళ్ళకి కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, వాచ్మెన్లుగా వచ్చిన వాళ్ళకి కానీ వేతనాలు పెంచలేదు. రకరకాలుగా ముక్కలు చేసి తక్కువ వేతనాలు ఇచ్చి వాళ్ళని బానిసల్లాగా పనిచేస్తూ వాళ్ళని దోపిడీ చేస్తున్నారు. 46,000 కనీస వేతనం ఇవ్వాలి. వెంటనే డిఏలు కానీ వీని చట్టపరంగా రావాల్సిన వెంటనే అనౌన్స్ చేయాలి. పిఆర్సీ అనౌన్స్ చేయాలి. అదేవిధంగా అన్లిమిటెడ్ హెల్త్ కార్డులని ఇవ్వాలి. అనేక మంది విద్యుత్ రంగంలో కాలిపోయి అస్థిపంజరాల్లాగా మంచాల్లో ఉంటున్నారు. వాళ్ళకు వైద్య సదుపాయం అన్లిమిటెడ్ ఇవ్వడంతో పాటుగా కుటుంబానికి నష్టపరిహారం, అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించాలని అడుగుతున్నాం. మొన్న చేసిన ఉద్యమం పర్మనెంట్ సంఘాలు కానీ, పెద్ద సంఘాలు కానీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఈ సంస్థలో విలీనం డిమాండ్ వదిలేసి అచ్చం ఆర్థిక డిమాండ్లతో వాళ్ళు ఉద్యమాన్ని విరమించారు. కానీ సిఐటిగా మొదటి నుంచి మేము వాళ్ళకు మద్దతు ఇచ్చాము, సపోర్ట్ చేశాము, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పటికైనా కాంట్రాక్ట్ కార్మికులందరినీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరు మీ తరఫున ప్రభుత్వం పైన రాజీ లేని పోరాటం చేస్తున్నారో చూసి మీరు ఆ ఉద్యమంలో కలిసి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.